తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. సీజనల్ వ్యాధుల బారిన పడే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. సర్కార్ దవాఖానాలకు వచ్చే రోగుల్లో ఎక్కువగా జ్వర పీడితులే ఉంటున్నారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు జనం ప్రాణాలను తీస్తున్నాయి. గర్భిణీలు, చిన్నారులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. వైరల్ జ్వరాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరినీ విష జ్వరాలు కలవరపెడుతున్నాయి. వర్షాకాలం కావడంతో జ్వరాల బారిన పడేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. హన్మకొండ జిల్లా సాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన బొమ్మకంటి శిరీష నిండు గర్భిణి. వైద్యులు ప్రసూతి తేదీ కూడా ఇచ్చారు. అంతలోనే ఆమెకు డెంగ్యూ జ్వరం సోకి కన్ను మూసింది. ఆమెతో పాటు కడుపులో ఉన్న కవలలు కూడా మృత్యువాత పడ్డారు. 4 రోజుల క్రితం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో 12 ఏళ్ల బాలుడు డెంగ్యూ బారిన పడి చనిపోయాడు. ప్రతి సీజన్లో కూడా డిసీజెస్ వస్తూ ఉంటాయి, సీజనల్ డిసీజెస్ ఉంటుంటాయి. అట్లాగే ఇప్పుడు కూడా సీజనల్ ఫీవర్స్ చాలా ఉన్నాయి. ఎంజిఎంకి కూడా ఫీవర్ కేసెస్ వస్తున్నాయి మనకి. కాకపోతే దీంట్లో ప్రతి కేసు కూడా డెంగ్యూ కేసు అనలేము మనం. సో వచ్చిన కేసులను స్క్రీన్ చేస్తున్నాము. అయితే గతంలో ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైన ఈ విష జ్వరాలు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు వేలాది మంది ఓపీ పేషెంట్లను చూస్తున్నారు ప్రభుత్వ వైద్యులు. వరంగల్ ఎంజీఎంకు నిత్యం 2500 మందికి పైగా అవుట్ పేషెంట్లు వస్తున్నారు. ఖమ్మం, భద్రాచలం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి రోగులు చికిత్స కోసం వస్తున్నారు. 1 వీక్ నుండి సిక్ అయి ఉన్నాడు. టెస్ట్ చేపిస్తే ప్లేటెట్స్ తగ్గినాయి, వచ్చి అడ్మిట్ అయినాం ఇక్కడ. డెంగ్యూ నిర్ధారణ పరీక్ష చేసే టెస్టింగ్ కిట్ల కొరత ఎంజీఎంకు వచ్చే రోగులను ఇబ్బందుల పాలు చేస్తోంది. డెంగ్యూ వైరస్ను గుర్తించాలంటే ఐజీఎం కిట్లు తప్పనిసరి. దీని ద్వారా పరీక్ష చేసినప్పుడే వ్యాధి ఖచ్చితత్వం బయటపడుతుంది. ఈ కిట్లు 12 వారాల వరకు జ్వరంతో ఉన్న వాళ్లలో డెంగ్యూ వైరస్ ఉన్నా గుర్తించగలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల వాళ్లు ఆలస్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. దీంతో డెంగ్యూ టెస్టుల నిర్ధారణ మరింత ఆలస్యం అవుతుంది. ఇదే రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగ్యూ నిర్ధారణకు అవసరమైన ఐజీఎం కిట్ల కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు జనం. గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.